అసలు ఈ ఆటిజం అనేది మనకి ఈ మెడిసిన్స్ పుట్టక ముందు లేదు. ఇన్ఫర్టిలిటీ కానీ ఆటిజం కానీ మనకు లేవు. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి, మనకి లేవు. పాశ్చాత్య దేశాల్లో కూడా మెడిసిన్స్ అక్కడ మొదలైనాయి కాబట్టి ఉన్నాయి. అప్పుడు ఉన్నాయంటారా? అసలు ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అసలు 10 మంది పిల్లలు 5 మంది పిల్లలు, రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది న్యాచురల్ సిస్టమ్, నేచర్. ఒక జీవికి నేచర్కి కనెక్టింగ్ ఏంటంటే కనుక ఆ జీవి దగ్గర నుంచి నేచర్కి ఏం కావాలి? రిప్రొడక్షన్ కావాలి. నేచర్ దానికోసమే జీవం క్రియేట్ చేసుకుంది. ఈ జీవం ఏం చేస్తుంది? రిప్రొడక్షన్ సిస్టమ్ ద్వారా. జనరల్ నేచర్ అది ఏదైనా సరే, ఒక యానిమల్ కానీ ఒక మనిషికి కానీ ఒక దేనికైనా సరే రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది న్యాచురల్ సిస్టమ్. అది మనకి ఇన్ఫర్టిలిటీ లేదు. ఇప్పుడైతే ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిందో అంటే కనుక మన మెడిసినల్ యూసేజ్ తోటి సో ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ డెవలప్ అయింది. మెడిసిన్స్ తోటి పిల్లలు పుట్టడం అనే సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత ఆటిజం, ఏడిహెచ్ అంటే కనుక మన హెల్త్ కండిషన్స్ని బట్టి ఆటిజం అనేది బేసిక్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ వన్ న్యూరలాజికల్ కండిషన్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. డిసీజ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ నుంచి మనకు వచ్చేది. న్యూరలాజికల్ కండిషన్ ఏంటంటే కనుక నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై చేయలేం. మీకు ఏ స్కానింగ్స్ కానీ ఏది కానీ లేవు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఆటిజం అనేది ఇండియాలో లేదు. ఒకవేళ ఉన్నా సరే వెరీ రేర్గా హై క్లాస్ ఫ్యామిలీస్లో జబ్బు ఉన్న పేషెంట్స్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కనుక విపరీతంగా పెరిగిపోతున్నాయి. మా ఫ్యామిలీలోనే మా కజిన్స్ అంటే మా పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లల దాంట్లోనే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాడు ఒక 6 months ఉండి అడుగులు వేస్తున్నప్పుడు అరే వాడు పిలుస్తుంటే మనం ఇంకా చూడట్లేదురా, మనం అరిచినప్పుడు వాడు రెస్పాండ్ అవ్వట్లేదు, వాడు కనీసం ఆ ఫీలింగ్ చూపించాలి కదా, వాడు ఒక రకంగా నవ్వుతున్నాడు ఒక రకంగా నడుస్తున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్ రా, ఒక్కసారి చూపించానంటే వాళ్ళు నాతో 6 months మాట్లాడలా. నువ్వు మా అబ్బాయిని నా ఫస్ట్ కొడుకుని నువ్వు ఇలా అంటావా అనండి. కరెక్ట్గా 6 months తర్వాత వాడు 1 year తర్వాత వాళ్ళు వచ్చారు. నువ్వు చెప్పింది కరెక్ట్, వాడు ఫోన్లన్నీ పట్టుకుని ట్యాప్ ఆన్ చేసి కింద కూర్చుంటున్నాడు. వాడు దేంట్రా బాబు ఇంత అబ్నార్మల్గా ఉన్నాడు ఏంటని చూపిస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ ఏడిహెచ్డి ప్రాబ్లం అని చెప్పారు. వాళ్ళిద్దరు పిల్లలకి వచ్చారు. అదే అంటే ఏమైందంటే కనుక హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. పేరెంట్స్ హెల్త్ వల్లే పిల్లలకి అలా వస్తుందంట. ఖచ్చితంగా నేను రీసెర్చ్లో కానీ నా మొత్తం సిస్టంలో కానీ వాళ్ళు మరి చూడడానికి బాగానే ఉంటారు కానీ ఒక్కసారి వాళ్ళ హెల్త్ హిస్టరీకి వెళ్తే, ప్రెగ్నెన్సీ హిస్టరీకి వెళ్తే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఆర్ ప్రెగ్నెన్సీలో ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైనా డిస్టర్బ్ అయినా, ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అయినా, ఆర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు మదర్కి ఏదైనా పీసీఓడి ప్రాబ్లం, పీరియడ్ ప్రాబ్లం, ఆ థైరాయిడ్ ప్రాబ్లం, ఆర్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఎక్కువ రక్తం తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీలో ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల విపరీతంగా కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టుంది పరిస్థితి. ఖచ్చితంగా నిజం. ఒక లైఫ్ జనరేట్ కావాలి అంటే అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ వచ్చేది. సో హెల్తీ పేరెంట్స్ నా దగ్గర చూస్తాం కదా, సపోజ్ 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ బాబు బాగున్నాడు, సెకండ్ బాబు ఆటిజం. ఎందుకు సార్ వచ్చింది? ఫస్ట్ బాబు బాగున్నాడు కదా అన్నారు. ఫస్ట్ బాబు బాగున్నాడు అంటే కనుక ఫస్ట్ బాబు టైంలో మీ హెల్త్ బాగానే ఉంది, మళ్ళీ 3-4 yearsకి మధ్యలో మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల, రక్తం తగ్గిపోవడం వల్ల, మీరు వాడిన మెడిసిన్స్ వల్ల, సెకండ్ బాబు టైంలో మీ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల ఆటిజం వచ్చింది. అంటే కనుక ఇక్కడ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది, ఏడిహెచ్డి అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక ఒక డిస్టర్బ్డ్ ఓవులేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఓవులేషన్ ప్రాసెస్లోనే డిస్టర్బెన్స్ జరుగుతుంది. పొల్యూటెడ్ ఓవులేషన్ ప్రాసెస్ అంటారు. ఓవులేషన్ ప్రాసెస్సే లిటిల్ బిట్ పొల్యూట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అనేది తల్లిదండ్రుల యొక్క హెల్త్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే జరగదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. ప్రాక్టికల్గా నేను సీయింగ్ అంటే నేను ప్రాక్టికల్గా ప్రతి ఒక్క పేషెంట్ నుంచి నేను తీసుకునేటువంటి హిస్టరీని బట్టి, నా అనాలిసిస్ని బట్టి నేను చెప్తాను. ఒక డిస్టర్బ్డ్ అండ్ పొల్యూటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం, ఏడిహెచ్డి అండ్ హైపర్ యాక్టివ్ కూడా. పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి? కంట్రోల్ లేకపోవడం. అంటే ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది సార్. అదే చెప్తాను కదా మీకు, ఇది అంతటి కారణం మన మెడిసినల్ యూసేజ్ ఎక్కువ జరగడం వల్ల అంటున్నా మీకు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మెడికల్ సిస్టమ్, ఏది బ్లేమ్ చేయడం. మోరోవర్ ఫుడ్ కూడా తీసుకోండి సార్, మీరు పాల దగ్గర నుంచి వెజిటబుల్స్ ఏది తీసుకున్నా అంతా కూడా అడల్టరేషన్ జరుగుతుంది కదా. ఫుడ్ అనేది సెకండరీ. సపోజ్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్ లైఫ్లో ఉన్నారు, ఏ మెడిసిన్ వాడలేదు, మీరు అసలు చెత్త తిన్నా కూడా అరిగిపోతుంది మీకు. ఎంత బెస్ట్ ఫుడ్ తిన్నా బెస్ట్ అవుతుంది, వరస్ట్ ఫుడ్ తిన్నా బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇక్కడ మీరే పర్ఫెక్ట్ లేనప్పుడు, మీ సిస్టమే పర్ఫెక్ట్ లేనప్పుడు బెస్ట్ ఫుడ్ ఇచ్చినా కూడా ఎక్కదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే మన యొక్క సిస్టమ్ అనేది మనం డిస్టర్బ్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది సెకండరీ. ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారు, విపరీతంగా తింటుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంజన్ నడుస్తూనే ఉంటుంది.
చాలా మంది పిల్లలు I saw so many people. మంచిది కాదు అది మంచిది కాదు. ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే కనుక ఆ గట్ హెల్త్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో త్రూ యాంటీబయాటిక్ వల్ల, సో వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో సెటిల్ అవుతాయి. సెటిల్ కావడం వల్ల విపరీతంగా తినడము రాంగ్, అది మోషన్ పోతే విపరీతమైన స్మెల్, అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు. Oh my God. అది గట్ హెల్త్ వల్లనే వస్తుంది. అంటే అంతకుముందు వాడినటువంటి యాంటీబయాటిక్ ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని గట్లో స్టోర్ అవుతాయి. అది ఈవెన్ ఇయర్స్ టుగెదర్ ఉంటాయి. ఒక్కోసారి విపరీతమైన దాహము, గోర్లు కొరకడము, గోర్లు అసలు కొందరు పేరెంట్స్ చెప్తుంటారు నాకు, సార్ మా ఆవానికి అసలు గోర్లు ఇంతవరకు కట్ చేయలేదు, వాడే తినేస్తాడని. అంటే వాళ్ళకి ఆ గట్టు అనేది ఏమైందంటే కనుక ఆ రెస్ట్లెస్ అనేది ఇమీడియట్గా తింటుండాల, ప్లస్ యూరిన్ అఫెన్సివ్గా రావడం అని. దట్స్ వాట్. ఇప్పుడు మీరు అన్నదానికి లింకప్ అయ్యే నా క్వశ్చన్, యూరిన్ చాలాసార్లు విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏంటంటారు? పెద్దలలో ఎక్కువ ఉంటుంది, అడల్ట్లో ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. ఎందుకు వస్తుందంటే కనుక అసిడిటీ ఎక్కువ ఉండడం వల్ల, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల యూరిన్లో, అంటే కనుక కిడ్నీ ఫిల్టరేషన్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల వస్తుంది. కిడ్నీ ఫిల్టరేషన్లో డిస్టర్బెన్స్ కూడా కారణం బాడీలో హీట్ ఏదైనా ఉండడం అనేది ఒక రీజన్ అయితే, ఇంకోటి వచ్చేసి ఇదే ఇవన్నీ కూడా గట్ హెల్త్కే వస్తాయి. చిన్నప్పుడు మనకు వాడినటువంటి గట్ ఒకటి, దానివల్ల ఈ గౌట్ అనేటువంటి ప్రాబ్లం రావడము, యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ ఫిల్టరేషన్. ఫ్యూచర్లో చూడండి ఇంకొక 20 years తర్వాత విపరీతమైన కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీని క్లీన్ చేసుకొని ఇంకా మెడికల్ షాప్స్ లాగా మనం వెళ్ళిపోతుండాలి. ఇంకా ఎక్కువైతే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ జనరేషన్ చూడండి, ఎవ్రీ 40 yearsకి ప్రాబ్లమ్స్ అనేటువంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాయి. 40 years బ్యాక్ ఒక ప్రాబ్లం ఉండే, అంతకుముందు 40 years బ్యాక్ ఒక ప్రాబ్లం ఉండే, అంతకుముందు 40 years బ్యాక్ ఏం ప్రాబ్లం లేదు. అంటే ఒక జనరేషను నెక్స్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటాం మనం. సో ఇవన్నీ కూడా అంటే కనుక మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ లైఫ్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ లైఫ్ చాలా మంది అంటారు, అంటే మేము ఇన్ని రోజులు బాగా మెడిసిన్స్ వాడాము, ఇప్పుడు నేను ఆర్గానిక్ లైఫ్ అంటే మెడిసిన్స్ ఏం లేకుండా ఉండలేను కదా అంటారు. అంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయింది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ను సరి చేసుకోవాలి. ఫస్ట్ సరి చేసుకోవాలంటే హోమియోపతి ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. హోమియోపతి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ చేసుకుంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ బెటర్ అవుతుంటాయి, మెంటల్గా ఫిజికల్గా. అందుకే హోమియోపతి యొక్క గొప్పతనం అనేది అవసరం. అంటే హోమియోపతి చదివాలని చెప్పేసి నేను గొప్పగా మాట్లాడడం లేదు, వండర్ఫుల్ సిస్టమ్ అనేది, ఆ వండర్ఫుల్ సిస్టమ్ని ప్రతి ఒక్కరు సైడ్ ఎఫెక్ట్ లేదు ఎందుకు వాడుకోకూడదు.